ఇంట్లో వంట చేయాలి అంటే ఫస్ట్ మన ఇంట్లో హస్బెండ్కి నచ్చాలి, అలాగే అత్త మామ ఉన్నారనుకోండి వాళ్ళకి వాళ్ళు తినేలాగా చేయాలి. అంతేకాకుండా మెయిన్ ఇంకా వచ్చిన టాస్క్ అల్లా మన పిల్లలకి నచ్చాలి. ముందు ఇంట్లో వాళ్ళందరినీ కనుక్కొని ఎవరెవరు ఏం తింటారు, ఈజీగా అయిపోయేది మనం అన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. ఈరోజు 2 వంటకాలు కూడా పిల్లలకి హ్యాపీగా చేసి పెట్టుకునే వంటకాలండి. మీరు ఎటు కదలకుండా టీవీ ముందు కూర్చొని హ్యాపీగా వంటలు చూసేయండి, టకటక ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేయండి. మరి దానికన్నా ముందు షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మిస్ స్వప్న. ఫస్ట్ మనకి మెయిల్ రాసిన అమ్మాయి పేరు ప్రత్యూష. హాయ్ ప్రత్యూష, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. హాయ్ అక్క, మా పిల్లలకి బ్రౌనీస్ అంటే చాలా ఇష్టం. మా దగ్గర మిల్క్ చాక్లెట్ స్లాబ్స్ ఉన్నాయక్క, దీంతో మిల్క్ బ్రౌనీ ఏమైనా చేయొచ్చా అని అడుగుతున్నారు. ఎందుకు చేయలేం ప్రత్యూష, హ్యాపీగా చేయొచ్చు. అండ్ పిల్లలకేంటి బ్రౌనీ అంటే అందరికీ ఇష్టమే, ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో ఈరోజు మనం రెగ్యులర్ బ్రౌనీ మనం ఎప్పుడు చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మిల్క్ బ్రౌనీ తయారు చేసుకున్నాం. మరి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందామా? సో ఇప్పుడు మనం మిల్క్ బ్రౌనీ చేస్తున్నాము, ఎగ్ వేయకుండా. సింపుల్ ప్రాసెస్ అండి. ఇంట్లో ఓవెన్ ఉంటే మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఒక ఓటీజీ తెచ్చి పెట్టుకున్నారనుకోండి, బేకింగ్కి చాలా ఈజీ ప్రాసెస్. అన్ని పిల్లలకి బర్త్డే పార్టీస్ అయినా ఏవైనా సరే మనమే బేక్ చేయొచ్చు. అంతేకాకుండా పఫ్స్ చేసుకోవచ్చు, ఏదైనా గ్రిల్ చేసుకోవాలన్నా అన్నీ చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఎప్పుడైనా సరే బేకింగ్కి కొలత చాలా చాలా ముఖ్యం. కొలత కరెక్ట్గా ఉంటే బ్రౌనీస్ అయినా, కేక్స్ అయినా, పఫ్స్ అయినా కరెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను, కొలతలతో సహా మీరు కూడా నోట్ చేసుకోండి. 150 ml మిల్క్. నా దగ్గర ఇంట్లో నేను కాచి చల్లార్చుకున్న పాల ప్యాకెట్ ఉంటే కనుక డైరెక్ట్గా పోసేసుకోవచ్చు, ఎందుకంటే పాల ప్యాకెట్ మిల్క్ ఆల్రెడీ కాగబెట్టినాయే కాబట్టి. 150 grams చాక్లెట్, మిల్క్ చాక్లెట్ ఇది. అలాగే 50 grams బటర్. ఆల్మండ్స్ మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. 50 grams చక్కెర, అలాగే 50 grams కండెన్స్ మిల్క్, 30 grams కార్న్ఫ్లవర్, 150 grams మైదా పిండి, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, 5 grams బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. సో ఇప్పుడు పొయ్యి మీద పాలు పెట్టేద్దాం. బేకింగ్ సింపుల్గా కొలతలు కరెక్ట్గా ఉంటే ఎంత కొత్త వాళ్ళైనా కూడా చేసేయచ్చు. కొలతలు అటు ఇటుగా అయితే కనుక ఎంత ఎక్స్పర్ట్స్ అయినా అది సరిగ్గా రాదు. సో కొలతలు కరెక్ట్గా పెట్టేసుకుంటే బేకింగ్ సూపర్గా చేయొచ్చు అనమాట. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, ఇందులో పాలు వేసేస్తున్నాను. పాలు ఒక ఉడుకు రావాలి. ఈ లోపల ఓవెన్ని ప్రీ హీట్కి రెడీగా పెట్టేసుకుందాం. 180 degrees 20 minutes పెట్టాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 150 grams మిల్క్ చాక్లెట్ వేసేస్తున్నాను. బటర్ కూడా ఇందులో వేసేసుకున్నాం, 50 grams. ఇందులోనే చక్కెర కూడా వేసేయండి. మామూలుగా అయితే ప్రాసెస్ ఏంటి అంటే చాక్లెట్ని ఫస్ట్ మెల్ట్ చేసుకుంటాం. అలా అవసరం లేకుండా నేను ఈజీగా సింపుల్గా చేసి చూపిస్తాను అన్నాను కదా. పాలు బాగా మళ్ళీ మరగబెడుతున్నాను, ఎందుకంటే ఆ వేడికి చాక్లెట్ ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది. దట్టు మిల్క్ చాక్లెట్ చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. సో పాలు ఇలా కొంచెం మరిగిన తర్వాత ఈ చాక్లెట్ మిశ్రమంలో వేసేయండి. కొంచెం కలుపుతుంటే మెల్ట్ అయిపోతుంది. ఆ వేడికే బటర్ కరిగిపోతుంది, చక్కెర కరిగిపోతుంది, అలాగే చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసేసుకోవాలి. ఇందులో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి చక్కెర మనం కొంచెమే తీసుకున్నాం. కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల మిల్క్ చాక్లెట్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ ఆ ఫ్లేవర్ మంచి క్రీమీగా మిల్కీగా బాగుంటుంది అనమాట. అండ్ షుగర్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి వేసుకున్న షుగర్ స్వీట్ సరిపోతుంది. సో ఇప్పుడు చాక్లెట్ ఇక్కడ కరుగుతూ ఉంది, కొంచెం షుగర్ కరిగితే సరిపోతుంది. ఈ లోపల చిన్న బౌల్ తీసుకున్నాను, ఇందులో మైదా పిండి, వెట్టిగా ఉండేవన్నీ ఇందులో కలుపుకున్నాం కదా. ఇప్పుడు డ్రైగా ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ మనం మిక్స్ చేసుకుంటున్నాం. అలాగే కార్న్ఫ్లవర్, మైదా పిండి 150 grams వేసాం, 30 grams కార్న్ఫ్లవర్ వేసాం. అలాగే ఒక 5 grams బేకింగ్ పౌడర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్. ఎప్పుడైనా సరే కోకో పౌడర్ మనకి మంచి క్వాలిటీ తీసుకోవాలండి కేక్స్ చేసేటప్పుడు, అది చాలా ముఖ్యం. కోకో పౌడర్తోనే ఆ రిచ్నెస్ వస్తుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి.
సో ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోయింది, షుగర్ కరిగిపోయింది, బటర్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్పాచ్లా తీసేసి విస్క్ తీసుకుందాం. మనం అన్నీ మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా, ఇందులో వేసేసి ఇప్పుడు విస్క్తో మంచిగా మిక్స్ చేద్దాం. షుగర్ మంచిగా మిక్స్ అవ్వాలి. ఎప్పుడు బ్రౌనీ చేసిన షుగర్ మంచిగా కరగకపోతే మధ్యలో ఆ క్రిస్టల్స్ అలాగే ఉంటాయి, పైన కూడా మనకు ఆ లేయర్ రాదనమాట. షుగర్ మంచిగా కరిగితేనే పైన మనకి ఆ బ్రౌనీ పైన లేయర్గా ఫామ్ అవుతుంది. క్రింకిల్ టాప్ కంపల్సరీగా బ్రౌనీ మీద ఉంటేనే పర్ఫెక్ట్ బ్రౌనీ వచ్చిందని మనకు అర్థమవుతుంది. పైన ఇలా సన్నగా ఒక లేయర్ ఉంటుంది కదా, కట్ చేస్తే దాన్ని క్రింకిల్ టాప్ అంటారనమాట. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసాం చూడండి, ఎక్కడ ఉండలేదు, మంచిగా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను ఆల్రెడీ బేకింగ్ ట్రే, దాంట్లో కింద నేను బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఒక్కసారి ఇలా జస్ట్ ట్యాప్. పైన మనం గార్నిష్ కోసం బాదం వేసుకుందాం, కట్ చేసి వేద్దాం. దీనికి టాపింగ్ కోసం మీరు బాదాం అన్నా లేదా వాల్నట్ అన్నా వేసుకోవచ్చు. మామూలుగా అయితే మనకి ట్రెడిషనల్గా బ్రౌనీ పైన వాల్నట్సే వేస్తారు, బట్ వాల్నట్స్ అయినా ఏవైనా వేసుకోవచ్చు. బ్రౌనీస్ చాలా రకాలుగా చేస్తారు, లేదా చాక్లెట్ చిప్స్ వేసుకోవచ్చు, చాక్లెట్ని కట్ చేసి వేసుకోవచ్చు, అది మన ఇష్టం ఇంకా. సో ఇప్పుడు పైన నేను ఇలా బాదాం వేసేస్తాను. సో ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ ట్రేని మనం ఓవెన్లో 160 degrees 20 minutes సెట్ చేసేసుకొని ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టేయాలి. ఎప్పుడైనా బేకింగ్కి ముందుగానే మనం ప్రీహీట్ చేయడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. మనం పిజ్జా చేసినా, కేక్ బేక్ చేసినా, ఇలా బ్రౌనీ చేసినా ముందు ప్రీహీట్ చేసి పెట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా సరే బ్రౌనీకైనా కేక్ అయినా పైన అండ్ కింద 2 sides హీట్ పెట్టుకోవాలి. సో ఇది అవ్వడానికి మనకు ఒక 15 minutes తర్వాత చెక్ చేసుకుంటే అయిందో లేదో, అప్పుడు ఇంకొక 5 minutes పెట్టుకోవచ్చు. నేనైతే 20 minutes పెట్టేశాను. 15 minutes తర్వాత మళ్ళీ నేను మిడిల్లో చెక్ చేసుకుంటాను. మిల్క్ బ్రౌనీ రెడీ అయిపోయింది. నేను బయటకు తీసి పెట్టేసుకున్నాను. వేడివేడిగా ఉన్నప్పుడు కట్ చేయడం కష్టం కాబట్టి కాసేపు ఆగాను. సైడ్స్ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. సైడ్స్ క్లీన్ చేసుకుంటేనే బయటికి బాగా వస్తుంది, లేకపోతే అంటుకుంటుంది అనమాట. తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని డీమోల్డ్ చేయాలి. కింద ఫస్ట్ మనం వేసుకున్న బటర్ పేపర్ తీసేయాలి. మనం కట్ చేసుకుందాం. ఫస్ట్ మార్క్ పెట్టుకుందాం. ఇంకా కొంచెం వేడిగానే ఉంది, మొత్తం చల్లగా అయిన తర్వాత అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. మిల్క్ బ్రౌనీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు ఎగ్ వేయకుండా హ్యాపీగా చేసేసాం. టేస్ట్ అయితే యమ్ ఉంటుంది. దీనిపైన ఇంకా కొంచెం మీరు టేస్ట్ పెంచుకోవాలి అనుకుంటే గనాష్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సో మరొకసారి మిల్క్ బ్రౌనీ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం క్రిస్పీ కొరియన్ ప్రాన్స్ తయారు చేసుకుందాం. మిల్క్ బ్రౌనీ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో మిల్క్ చాక్లెట్,
బటర్, చక్కెర వేసి మరుగుతున్న పాలు పోసి కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలుపుకొని తర్వాత ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మెల్ట్ చేసుకున్న చాక్లెట్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని బ్యాటర్ తయారు చేసుకొని ముందుగానే బటర్ పేపర్ వేసి పెట్టుకున్న ట్రేలో బ్యాటర్ వేసేసి బాదం వేసి 160 డిగ్రీలలో సెట్ చేసుకున్న ఓవెన్లో 20 నిమిషాలు బేక్ చేసుకొని బయటికి తీసి కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిల్క్ బ్రౌనీ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకి మెయిల్ రాసింది స్వాతి. హలో స్వప్న గారు. హాయ్ స్వాతి, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మా పిల్లలు ప్రాన్స్ చాలా ఇష్టంగా తింటారు, కర్రీ లాగా చేస్తే అంత ఇష్టపడరు స్వప్న గారు, ఏదైనా లూజ్ ప్రాన్స్ లాగా చేయండి అని అడుగుతున్నారు. పిల్లలు లూజ్ ప్రాన్స్ ఇష్టంగా తింటారు, ఇంకా కొరియన్ ప్రాన్స్ చేసామనుకోండి ఇంకా అస్సలు వదిలిపెట్టరు. మరి చేసేద్దామా? ఇప్పుడు మనం క్రిస్పీ కొరియన్ ప్రాన్స్ చేస్తున్నాము. ఇక్కడ ప్రాన్స్ ఆల్రెడీ వాష్ చేసి రెడీగా ఉన్నాయి. ఎప్పుడైనా సరే సీ ఫుడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నిమ్మరసం వేసుకోవాలి. అలాగే సాల్ట్, కొంచెం ప్రాన్స్కి సాల్ట్ పడుతుంది. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయాలి. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా ఒక్కసారి నేను మీకు చెప్పేస్తాను చూడండి. కార్న్ఫ్లవర్, మైదా, రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో కెచప్, హనీ, ఆయిస్టర్ సాస్, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, నువ్వులు, లైట్ సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్స్. సో ఇప్పుడు నిమ్మరసం, ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత 1 స్పూను కార్న్ఫ్లవర్, 1 స్పూను మైదా. ఎక్కువ ఉండొద్దు కోటింగ్, లైట్గా కలుపుకోవాలి. ఇలా కొంచెం డ్రైగా ఉండాలి. ఎక్కువ పిండి అవసరం లేదు, లైట్గా అలా తడిగా ఉండాలన్నమాట. మనం క్రిస్పీగా చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఎక్కువ కూడా మిక్స్ చేయకూడదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కార్న్ఫ్లవర్, మైదా రెండింటిని బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లవర్, మైదా ఇంకా నిమ్మరసం, ఉప్పు వేసాం కదా, ఈ ప్రాన్స్ ఒక్కొక్కటి తీసుకొని జస్ట్ డ్రై కోట్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్, మైదాలో ఇలా. సో ఇలా దేనికి అదే మంచి కోట్ చేసుకోవాలన్నమాట. చక్కగా పిండి పట్టుకుంటుంది. జాలి తీసుకొని ఇందులో వేసేసుకోండి. ఎక్స్ట్రా పిండి అంతా కిందకు వచ్చేస్తుంది. ఒక ప్లేట్ కూడా తెచ్చి పెట్టేసుకున్నాం మనం. మిగిలిన వాటిని కూడా అన్నిటిని ఇలా కోట్ చేసేసుకోండి. నూనె మటుకి సూపర్ హాట్ ఉండాలి, లేదంటే కోటింగ్ వచ్చేస్తుంది అనమాట చల్ల దాంట్లో వేసేస్తే. నూనె మంచిగా వేడవ్వాలి. ఒకటి వేసి చూద్దాం. సో నూనె వేడిగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేస్తాం. క్రిస్పీగా చేస్తున్నాం కాబట్టి డబల్ ఫ్రై చేస్తే సూపర్ క్రిస్పీ అవుతుంది. సో ఫస్ట్ ఒకసారి సగం ఫ్రై అయ్యాక తీసేసి మళ్ళీ ఫ్రై చేయాలి. ఎప్పుడైనా సరే డబల్ ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత మనం తీస్తాం కదా, చల్లగా అయిపోవాలి. అది చికెన్ అయినా, ప్రాన్స్ అయినా, వెజ్ స్నాక్ అయినా, ఏదైనా సరే చల్లగా అయిన తర్వాత ఆయిల్ని ఎక్కువ మళ్ళీ హీట్ చేసి అప్పుడు ఫ్రై చేస్తే కనుక క్రిస్పీగా వస్తుంది. సో ఇవి సగం ఫ్రై అవ్వడానికి ఒక 2 మినిట్స్ అన్న పడుతుంది కదా. ఈ లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి మనకి ఏది అవసరమో అదే ఉంచుకుందాం. సగం ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకొని, రొయ్యలు చల్లగా అవ్వాలి, నూనె వేడిగా అవ్వాలి. సో ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. మళ్ళీ నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు ప్రాన్స్ని ఇందులో వేసి
మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెడ్ చిల్లీ పేస్ట్ 1 టేబుల్ స్పూను, ఇందులో ఆయిస్టర్ సాస్ 1 టీ స్పూను, లైట్ సోయా సాస్, ఇందులో కూడా ఉప్పు ఉంటుంది, టమాటో కెచప్, హనీ 1 టీ స్పూన్ వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తయారు చేస్తుంది కొరియన్ సాస్ అన్నమాట. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. కొరియన్ సాస్ తయారు చేసేసాం మనం. ఇప్పుడు పక్కన ఇంకొక ప్యాన్ రెడీగా ఉంది, వాక్ వేడిగా ఉంది. ఇందులో మనం నువ్వులు వేసి కాస్త వేగనివ్వాలి. జస్ట్ టోస్ట్ చేసుకోవాలి నువ్వుల్ని. కొంచెం టోస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా నువ్వుల్ని తీసి పక్కన పెడుతున్నాను గార్నిష్ కోసం. ఇప్పుడు ఈ సాసెస్ని ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. జస్ట్ ఇలా లైట్గా ఒక ఉడుకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలంటే అస్సలు వాటర్ వేయకూడదు. ఫ్రై చేసుకుంటున్న ప్రాన్స్ని చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో. తీసి ఈ సాస్లో వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేయండి. క్రిస్పీ కొరియన్ ప్రాన్స్ రెడీ. ఆహా, అసలు భలే క్రిస్పీగా ఉంటాయి. లైట్ స్వీట్తో మనం ఇందులో చిల్లీ పేస్ట్ వేసాం కదా, స్వీట్గా స్పైసీగా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఫైనల్గా బౌల్లోకి తీసుకోవడమే. లెట్యూస్తో నేను ప్లేట్ రెడీగా పెట్టుకున్నాను. సో ఫైనల్గా మనం పక్కన పెట్టుకున్న నువ్వులతో కొంచెం అలా గార్నిష్. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్. క్రిస్పీ కొరియన్ ప్రాన్స్ రెడీ అయిపోయాయి. చాలా చాలా యమ్మీగా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయండి. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న మిల్క్ బ్రౌనీ కూడా తెచ్చుకున్నాం. క్రిస్పీ కొరియన్ ప్రాన్స్ తయారీ విధానం: ముందుగా రొయ్యల్లో నిమ్మరసం, ఉప్పు, కార్న్ఫ్లవర్, మైదా వేసి బాగా కలిపి కార్న్ఫ్లవర్ మైదాలో ఒకసారి డ్రై కోట్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో సగం వేగాక బయటికి తీసి మళ్ళీ నూనె బాగా వేడి చేసుకొని రెండోసారి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో రెడ్ చిల్లీ పేస్ట్, ఆయిస్టర్ సాస్, లైట్ సోయా సాస్, టమాటో కెచప్, తేనె వేసి బాగా కలిపి వెల్లుల్లి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఓక్ పెట్టుకొని అందులో నువ్వుల్ని వేయించుకొని సగం నువ్వులు పక్కకు తీసుకొని తయారు చేసుకున్న సాసెస్ అన్ని వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత వేయించుకున్న క్రిస్పీ ప్రాన్స్ అందులో వేసి కలిపి ప్లేట్లోకి తీసుకొని కాస్త నువ్వులు, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ కొరియన్ ప్రాన్స్ రెడీ అవుతాయి. ముందు నేను మీకు చెప్పాను కదా, పిల్లల గురించి మనం ఆలోచించి చేస్తాం. ఈ రోజు చేసే 2 రెసిపీస్ కిడ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ పేరు చెప్తాం కానీ మనం కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తామండి. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. అయ్యో మర్చిపోయాను, మీకు కూడా ఇలాంటి వంటకాలు కావాలి అన్నా లేదా మీ దగ్గర ఉన్న రెసిపీస్ మాతో షేర్ చేసుకోవాలి అన్న మా అడ్రస్ కావాలి కదా, నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallamala.com. సో మీ ఈమెయిల్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. కుదిరితే ఉత్తరం కూడా మీరు రాయొచ్చు. సో మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.